హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'మోహిత్ సూరి' డైరెక్షన్‌లో వచ్చిన 'సయ్యారా' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే 'ఆషికి 2' మూవీ ఫార్మాట్ ఎలా ఉంటుందో అదే ఫార్మాట్‌ని ఈ సినిమా కూడా ఫాలో అవుతుంది. ఇద్దరు ఆర్టిస్ట్‌లు అయితే ఉంటారు. ఒకడైతే పాట రాస్తాడు. ఇంకొకరైతే పాట పాడతారు. ఈ ఇద్దరు వ్యక్తుల పాస్ట్ లైఫ్ అయితే చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ నుంచి బయటికి రానికి వీళ్ళు మ్యూజిక్‌ని అయితే వాడతారు. అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరూ కలుస్తారు. కలిసిన తర్వాత వీళ్ళ జీవితంలో ఏమైంది? ఆ ఒక బాధ నుంచి వీళ్ళిద్దరూ బయటికొచ్చారా లేదా? వీళ్ళు ప్రేమించుకుని ఆ ప్రేమ గెలిచిందా లేదా? వీళ్ళ జీవితంలో ఆ ఒక మ్యూజిక్ ద్వారా వీళ్ళొక గొప్ప స్థాయికి చేరారా లేదా? అనేది మొత్తం ఈ సినిమా కథ. 2012లో అయితే 'ఆషికి 2' మూవీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడే 'మోహిత్ సూరి' అయితే ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీ అయితే తీస్తున్నాడు. ఎందుకంటే ఈయన తీసే ప్రతి ఒక్క మూవీలో అయితే లవ్ వచ్చేది చాలా కోర్ ఎమోషన్ లానే ఉంటుంది. ఈయన తీసిన ప్రీవియస్ మూవీ గాని 'ఏక్ కులంత్రి' గాని, 'హమారీ అధూరీ కహానీ' గాని ఇవన్నీ లవ్ బేస్డ్ డ్రామానే ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు 'ఆషికి 2' మరియు 'సనమ్ తేరీ కసమ్' అనే మూవీ అయితే మీకు గుర్తొస్తుంది. అదే ఫార్మాట్‌లోనే ఈ సినిమా గూడా ఉంటుంది. ఈ సినిమాలో పాజిటివ్ విషయం తీసుకుంటే 'మోహిత్ సూరి' సినిమాలో సినిమా ఫెయిల్ అవ్వచ్చు గానీ, ఆయన తీసిన సాంగ్స్ అయితే ఏ ఒక్కటి ఫెయిల్ గాదు. మీరు ఏ సినిమా చూసినా గానీ సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్‌గానే ఉంటాయి. అదే రకంగా ఈ 'సయ్యారా' మూవీ సాంగ్స్ అయితే కూడా చార్ట్ బస్టర్సే. అదే రకంగా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ సాంగ్స్, పిక్చరైజేషన్, ఆ మ్యూజిక్ మనమైతే అలా తేలుతూ ఉంటాం. ఆ యొక్క ఫీల్, ఆ యొక్క ఎమోషన్ అయితే సాంగ్స్ ద్వారా మనకి డైరెక్టర్ ఎంత బాగా కనెక్ట్ చేశారంటే మన కంట్లో అయితే నీళ్ళొస్తుంది. అంత బాగా కనెక్ట్ అవుతుంది ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్ అయితే మనల్ని. అదే విధంగా ఈ సినిమాలో స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. చాలా టైట్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నారు. ఖచ్చితంగా మనకైతే ఆ డ్యూరేషన్‌లో మనకైతే సినిమా భలే పోతుంది. ఇక ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 'ఆహాన్ పాండే' అయితే చాలా ఎక్సలెంట్‌గా చేశాడు. ఈ సినిమా త్రూఔట్ తన ఫేస్‌లో అయితే ఒక అగ్రెషన్ మూడ్ అయితే కనబడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రేమలో ఫెయిల్ అయిన వాడు ఎలా ఉంటాడో అలానే కనబడ్డాడు. అదే విధంగా హీరోయిన్ కూడా చాలా బాగానే చేసింది. ఆమెకు సంబంధించిన ఒక ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే టోటల్ కథనే మార్చేస్తుంది. ఖచ్చితంగా మనమైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం ఆ ట్విస్ట్‌ని బట్టి. ఈ సినిమా వచ్చేసి ప్రెజెంట్ ఉన్న యంగ్‌స్టర్స్‌కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమా నుండి కొన్ని క్యారెక్టర్స్ అయితే మన రియల్ సొసైటీలో అయితే కనబడుతుంది కాబట్టి మనమైతే ఫీల్ అవుతాం. యాక్చువల్లీ మనం ఎక్కడో చూసామని. ఓవరాల్‌గా ఈ సినిమా చూసుకుంటే నాకైతే బాగానే నచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్‌గా అంటూ ఏమి అంతగా లేదు. కానీ మనం కొంచెం లాజిక్స్ అయినా వెతికితే మనం నెగెటివ్‌గా ఫీల్ అవుతాం కొన్ని కొన్ని విషయాలైతే గానీ, అదంతా వదిలిపెట్టి సినిమా మూడ్‌కి, సినిమా మ్యూజిక్‌కి, సినిమా స్క్రీన్ ప్లేకి మనం మనం వెళ్ళిపోతే మనకి ఒక డిస్టర్బెన్స్ ఉండదు. మోహిత్ సూరి కూడా బ్రిలియంట్‌గానే డైరెక్షన్ అయితే చేశాడు. ఎందుకంటే ఈ స్టోరీ వచ్చేసి జెన్‌జీ కాలానికి అనుగుణంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క యంగ్‌స్టర్ అయితే ఖచ్చితంగా చూస్తాడు. ఈ సినిమా నాకైతే బాగానే నచ్చింది. ఈ సినిమా వచ్చేసి మంచి పాటలతో పాటు మంచి సీన్స్, మంచి క్లైమాక్స్ ఉంది కాబట్టి రెగ్యులర్‌గా 'మోహిత్ సూరి' సినిమాలో యాంటీ క్లైమాక్స్ అయితే ఉంటుంది. ఈ సినిమాలో అలా ఏం లేకుండా హ్యాపీ ఎండింగే ఇచ్చాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ సినిమా అయితే మీకు నచ్చుతుంది. సో, ఇక అడల్ట్ కంటెంట్ చూసుకుంటే ఈ సినిమాలో అయితే కొన్ని అడల్ట్ సీన్స్, కొన్ని కిస్సింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో చూడడం అయితే కాస్త అవాయిడ్ చేయండి. సింగిల్‌గా మీ మీ పార్ట్నర్‌తో అయితే వెళ్లి చూడండి. సో, ఈ సినిమా అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేసి హుక్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. మిస్ కావద్దండి. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.